నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, ఈ మే నెల నీకు అదృష్టం పట్టబోయే ఒక మంచి నెల తల్లి. ఈ నెలలో నీకు మంచి మంచి అవకాశాలు అనేవి నిన్ను వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు. ఎందువల్లనంటే ఈ నెలలో నువ్వు ఏ పని చేసినా కూడా అది నీకు 10 రెట్లు అయ్యి కలిసి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా ఏం చెప్పబోతున్నారో చూద్దాము. ఇంకా మీకు పర్సనల్గా జీవితంలో ఏదైనా సమస్యలు అనేవి ఉంటే కనుక ఈ గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ ద్వారానే మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. అలాగే ఇప్పుడు మనం మే నెలలో ఉన్నామండి. మే నెల ఆఖరిలో ఉన్నాం. ఈ వారం రోజులు కూడా చాలా అదృష్టమైన రోజులండి. ఎందువల్లంటే 5వ నెల అండి. మే అంటే 5వ నెల కాబట్టి పంచభూతాల సాక్షిగా నిజంగా పంచభూతాలు మనకి సపోర్ట్ చేస్తాయంటండి. మనం ఏ పని చేసినా సరే పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా సపోర్ట్ చేస్తాయి, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే జరుగుతుందంటే. అందువల్ల బాబా మనకి తెలియచేసేది ఏంటి అని అంటే, ఏ పని చేసినా కూడా చక్కగా ఒక పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఒక 10 రెట్లు ఖచ్చితంగా మనకు కలిసి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఎంతోమంది మంచి సక్సెస్ని చూసిన ఒక నెల అండి ఈ నెల. ఎందువల్లంటే మంచి ముహూర్తాలు కానీ మంచి మంచి రోజులు కానీ ఈ మే నెలలో జరుగుతూ ఉంటాయి. చాలామందికి కూడా మే నెలలో పెళ్ళిళ్ళు జరగటం కానీ ఇలాంటి అవకాశాలు మంచి మంచి శుభకార్యాలు జరిగే మంచి నెల కూడా అండి. అందరికీ కలిసి వచ్చే నెల. మాకు కూడా అండి మా పెళ్లి రోజు కూడా మే నెలలో జరిగింది. నిజంగా మా తమ్ముడు వాళ్ళకి అలాంటి మంచి మంచి విషయాలు మన ఇంట్లో చాలా జరిగాయండి. మీ ఇళ్లలో కూడా ఏమేమి శుభకార్యాలు జరిగాయి మే నెలలో అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏదైనా మంచి పనులు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ నెల ఆఖరి లోపు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి ఒక సక్సెస్ అనేది బాబా మీకు చూపిస్తారు.